ఏమిటి రాజా, అప్పుడే నీ ఇమాజినేషన్ లో ప్రీతితో డ్యూట్ పడేస్తున్నావు ఏమిటి? మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎముడొస్తాడు, త్వరగా. జై బజరంగ బలి. ఆఫీసర్ గారేమిటి ఫోన్ లో చాలా సేపు మాట్లాడారు? ఆయన అభిమానం మనల్ని మన పనితనాన్ని మెచ్చుకుంటున్నారు. మన వర్క్ వర్తే సార్. చూసిన వాడు ఎవడైనా సరే మనల్ని పొగడక తప్పదు సార్. అదే మిమ్మల్ని సార్ ఇలా అంటున్నాను, మరి అలా అనుకోవద్దు సార్. మీ దెబ్బ పులి దెబ్బ సార్. వాసన చూస్తే అంతు చూస్తారు సార్. మీరిక్కడ ఉన్నంత కాలం ఒక్క ఖైదీ కూడా పారిపోవాలనుకోరు సార్. ఒకవేళ పారిపోవాలనుకున్నా పారిపోలేడు సార్. ఇప్పుడే వస్తా. బాగా కొట్టాను, ఉబ్బిపోయారు, వెళ్ళారు. గురు, తొందరగా బయటకు వచ్చేయండి. ఎవరితో బాత్రూమ్ లో తేలేవు, బెడ్రూమ్ లో తేలుంటే ఇంకా బాగుండేది. ఎంతక్క ఏసీలనే కనబడేది. అవును మరి పుచ్చబ్బాయ్, అప్పుడే లిమిట్ సిటీ వచ్చావు అనమాట. తెలుసు, మా రూమ్ లో చూసి ఉంటావు నువ్వు. అరే ఆవిడేమిటి, మన ఆవిడ గారు కూడా వచ్చారు. బహుశా సరళుకుంటారు, వచ్చి ఉంటారు. ఇది సిటీ కాదు, నా ఆఫీస్. ఆఫీస్ అనుకుంటే ఎందుకు వస్తాను సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము మీ దగ్గర అగ్గి పెట్టి అడుగుదాం అనుకుని ఇదే దగ్గర జారనుకొని ప్రభు కూడా వచ్చాను సార్. అంటే అవును సార్, పీడీ కావాల్సి వచ్చి ఇలా వచ్చాను సార్. వెదవేడి వచ్చింది కోటిగడే సార్. ఓటే కోటి వెదవ చెట్ట ఏడాలి వీడును. మోటికి ఒకడు ఉంటాడు, ఇలాంటి కోతి వెదవా వెదవా వెదవని. మీకు కావాల్సిన అగ్గి పెట్టే బీడి అంతే కదా, నేను ఇప్పిస్తాను సార్. ఆ 2 వాళ్ళకి ఇచ్చేయండి, వెళ్ళిపోతాం. మీకు బుద్ధుందా? ఎంత అవసరం ఉంటే మాత్రం దొంగలా దొడిదొంగ వస్తారు సార్. వీడుకోమని రాకుండా సార్ ఆ అగ్గిపెట్టి బీడి ఇచ్చారు సార్. పాపం వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వీడుకోమన్నానండి. ఇలాగే వెళ్తాం. మాకు తెలిసిన దారి, మా దారి, మా సొంత దారి, మీ చదువుకున్నది మనది. అవును. గుడ్ నైట్ సార్. యూ షాబీ గూస్. రాత్రి నువ్వు చెప్పిన గుడ్ నైట్ కి సమాధానమే మీకు ఈ బ్యాడ్ మార్నింగ్. మొత్తం నాది. చిన్న వాతలు పెట్టకండి, ఆ వాతలు నాకే పెట్టండి ప్లీజ్. ఆ వాడు అలాగే అంటారు సార్. ఆ వాతలు నాకు పెట్టండి, ఆ పిల్ల ఏమిటో నేను తెలుసుకుంటాను. చిన్న 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 అయ్యో, ఆ వ్యాన్ చూడు, భలే తమాషాగా కనిపిస్తోంది. పాపం, ఆ నలుగురు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసి సుఖంగా ఉన్న ప్రాణాన్ని శ్రమ పెట్టుకున్నారు. నువ్వు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే నీకు అలాంటి శిక్ష తప్పదు. ఏ రవీంద్రనాథ్ ఇక్కడుండగా ఇక్కడి నుంచి తప్పించుకుపోవడం ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వెన్నెల్లో ఉన్నట్టుందిరా. ఎందుకురా? ఇంతకాలానికి మన ఆఫీసర్ని ఇంగ్లీష్ లో వాయించే మొగుడు దొరికాడు. భలే. మిస్టర్ రాజారాం, నువ్వు జూనియర్వి, నాకు రూల్స్ చెప్పాలని ప్రయత్నించుకో. జూనియర్ గా సీనియర్ గా మాట్లాడటం లేదు సార్. సాటి మనిషిగా సలహా ఇస్తున్నాను. వాళ్ళ బలహీనతలో పరిస్థితుల్లో వాళ్ళ హంతకులు చేసి ఉండొచ్చు. ఖైదీ లేనంత మాత్రాన వాళ్ళు మనుషులే. తలకిందులుగా వేలాడతీసి ఓతలు పెట్టడం అమానుషం, అక్రమం, అన్యాయం.
మిస్టర్ రాజారాం. మిస్టర్ రవీంద్రనాథ్, ఒక స్నేహితుడిలాగా మీకు ఈ సలహా ఇస్తున్నా. మీ ప్రవర్తన మార్చుకోండి. వీలు కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిస్టర్ రాజారాం, వీళ్ళని చూసి పారిపోవడానికి నేను రాజారాంని కాదు, రవీంద్రనాథ్ని. రవీంద్రనాథ్ మారడు, ఇక్కడి నుంచి కదలడు. మీరు మారకుండా ఇలాగే ప్రవర్తిస్తే ఖైదీలు మారిపోవచ్చు, రాక్షసులుగా తిరగబడవచ్చు. అప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ రోజు నేను మీకు గుర్తుకు రావచ్చు. బట్ ఇట్ విల్ బి లేట్ మిస్టర్ రవీంద్రనాథ్, టూ లేట్. ఆలోచించుకోండి. గుడ్ బై. యూ కవర్డ్. రాజా, ఏంటి చిన్న, ఏం కావాలి? నీ ప్రీతి కావాలి బాస్. ఒక్కసారి పర్మిషన్ ఇవ్వరు. నీ ప్రీతిని తలుచుకుంటూ ఈ నొప్పులన్నీ అమ్మా. ఓకే, ప్రొసీడ్. ప్రీతి, కమాన్ ప్రీతి, మా అందరినీ కాసేపు హ్యాపీగా కవ్వించు, నవ్వించు, మా అందరి సరదాలు తీర్చు. కమాన్ ప్రీతి, కమాన్ ప్రీతి. బాస్ ఇక్కడ ఉన్నాడు. హలో బాస్, నువ్వు ఆ రవీంద్ర గారిని ఇంగ్లీష్ లో భలే దులిపేశావే. దెబ్బతో దూరుడు అవుట్. శబాష్ గురు, శబాష్. నీ పేరేంటి బాస్? సరే, నీ అసలు పేరు చెప్పడం ఇష్టం లేకపోతే మాకు ఇష్టమైన పేరుతో మేము పిలుచుకుంటాం. సింపుల్ గా కాకా అంటాం. ఓకే? కాకా అంటే తెలుగులో కాకా పట్టు అంటారు చూడు, అది కాదు బాస్. హిందీలో కాకా అంటే బాబాయ్ అని అర్థం. నువ్వు మాకు బాబాయ్ లాంటి వాడే కాబట్టి నేను కాకా అని పిలుస్తాం. ఓకే చిన్న, వస్తాం కాకా. బాయ్. ఎల్లుండి మీకు సినిమా చూపించబోతున్నాం. మీకు నచ్చిన సినిమా చూపించాలని మా ప్రయత్నం. మీరు కోరే సినిమా పేరు ఈ కాగితం పైన రాసి బుచ్చబ్బాయికి ఇవ్వండి. మెజారిటీ కోరిన సినిమా చూపిస్తాం. బుచ్చబ్బాయ్, ఆ ఏర్పాటు చూడు. టానిక్ లాంటిది, ప్రీతి మనకు విస్కీ లాంటిది, ప్రీతి మన నరాలలో ఉన్న రక్తం లాంటిది, ప్రీతి మన ప్రాణం. ఇప్పుడు మీరందరూ క్వారీలోకి వెళుతున్నారు. అక్కడ రాళ్లు కొట్టినందుకు మీకు తగిన కూలి ఏ రోజుకా రోజు ఇవ్వబడుతుంది. సాయంకాలం 5 గంటలకు తిరిగి వస్తారు. ఈ రోజు రాత్రి మీకు ప్రీతి సినిమా చూపిస్తాం.